మీరెప్పుడైనా ఈ కర్రీని తిన్నారా? ఒకసారి ట్రై చేయండి. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్రని వేసి బాగా వేయించుకొని 3 స్పూన్స్ దాకా శనగపిండిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 10 వెల్లుల్లి డబ్బలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చి టమోటాలు చూడండి వీడియోలో చూపించిన విధంగా 4 ఘాట్లు పెట్టేసేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసేసుకోవాలి. అలాగే బజ్జీ మిరపకాయలుంటాయి కదా! వాటికి కూడా ఈ మసాలాని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన మిశ్రమాన్ని వేయించుకోవాలి. అలాగే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న టమోటాల్ని అటు 10 నిమిషాలు, ఇటు 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ చిప్ప గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. 20 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకున్నాక పచ్చి కొబ్బరి పాలను వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాను వేసేసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది.